కృష్ణా జలాల్లో వాటర్పై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు బలంగా వాదించింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం కృష్ణా నీళ్లను బేసిన్ బయటకు తరలించేందుకే కేటాయింపులు అడుగుతోందని తెలిపింది. తాము మాత్రం కృష్ణా బేసిన్ లోపల ఉన్న ఆరుతడి పంటలకు నీళ్లు అడుగుతున్నామని వివరించింది. రాష్ట్రంలోని కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలను ఆదుకోవాలని ట్రిబ్యునల్ను కోరింది తెలంగాణ. తెలంగాణ కరువుతో అల్లాడుతుంటే ఏపీ కృష్ణా నుంచి అవుట్ సైడ్ బేసిన్ కు నీళ్లను తరలించుకుపోతోందని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించింది తెలంగాణ ప్రభుత్వం. ఇన్సైడ్ బేసిన్ కే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్న అవుట్ సైడ్ బేసిన్ లోని పెన్నా బేసిన్ కు ఏపీ కృష్ణా నీళ్లను దోచుకెళ్తోందని తెలిపింది. ఇప్పటికే కృష్ణా నీళ్లను తరలిస్తున్న ఏపీ ఇప్పుడు గోదావరి నీళ్లను బనకచర్ల లింక్ పేరిట పోలవరం నుంచి పెన్నా బేసిన్ కు తరలించేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించింది. ఈ ప్రాజెక్టుపై ఏపీ 100 కోట్లు ఖర్చు చేసిందని, బొల్లాపల్లి దగ్గర 150 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ను నిర్మించి పెన్నాకు నీటిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. బ్రజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరపున వాదనలు వినిపించారు సీనియర్ అడ్వకేట్ సిఎస్ వైద్యనాథన్. కృష్ణా బేసిన్లో ఉన్న తెలంగాణ ఓవైపు కరువుతో అల్లాడుతుంటే నీళ్లు దండిగా ఉన్న పెన్నా బేసిన్ కు ఏపీ నీళ్లు తరలించుకుపోవడమేంటని ప్రశ్నించారు. ఏపీకి 40 రివర్ బేసిన్లున్నాయని, వాటితో ఆ రాష్ట్రానికి పుష్కలంగా నీటి లభ్యత ఉంటుందని చెప్పారు. కానీ నీటి లభ్యత తక్కువగా ఉండే కృష్ణా బేసిన్ నుంచి నీటి లభ్యత మంచిగా ఉండే పెన్నా బేసిన్ కు ఏటా 330 టీఎంసీలను తరలిస్తోందని వాదించారు. కృష్ణా నీళ్లు కాకుండా పెన్నా బేసిన్లో 344 టీఎంసీల నీటి లభ్యత ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా 360 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లను ఏపీ నిర్మించుకున్నదని ట్రిబ్యునల్కు వివరించారు. ఏపీ అడ్డదారిలో నీటిని తరలించుకుపోతుండటంతో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయలేని పరిస్థితులు ఏర్పడిందన్నారు తెలంగాణ తరపు న్యాయవాది. కృష్ణా నది నుంచి ఏపీ ఇన్సైడ్ బేసిన్ కు నీటిని అడగడం లేదని, ఒక్క చుక్క కూడా పరివాహక ప్రాంతంలో వాడుకోవడం లేదని తెలంగాణ వాదించింది. ఇప్పుడు ఏపీ అడుగుతున్నదంతా అవుట్ సైడ్ బేసిన్ లో ఉన్న పెన్నా బేసిన్ కు తీసుకువెళ్లేందుకేనని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చింది. తాము న్యాయంగా తమకు రావాల్సిన వాటాలో ఇన్సైడ్ బేసిన్ కే తీసుకెళ్తున్నామని తెలిపింది. కొత్త ఆయకట్టులోని తడి భూములకు కాకుండా నీళ్లు లేకుండా పంటలు ఎండుతున్న కరువు, బీడు భూములకే నీళ్లివ్వమంటున్నామన్నారు తెలంగాణ తరపు న్యాయవాది. ఏపీ తెలంగాణల మధ్య ప్రత్యేకంగా కేటాయింపులేవీ లేవని, 2 రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులను చేసే బాధ్యత ట్రిబ్యునల్కే కేంద్రం అప్పగించిందని గుర్తు చేసింది తెలంగాణ. అందుకు తగ్గట్టుగానే ముందుగా KWDT1 ఆ తర్వాత KWDT2 2 రాష్ట్రాలకు నీటి కేటాయింపులను చేసిందని తెలిపింది. అయితే 2 రాష్ట్రాల మధ్య అంతర్గతంగా జరిగిన ఒప్పందాల మేరకు నీటి కేటాయింపులను కొనసాగించాలంటూ ఏపీ అడుగుతుందని తెలంగాణ వాదించింది. అలా జరిగితే తమకు నష్టం జరుగుతుందని ట్రిబ్యునల్కు వివరించింది. మళ్లీ మొదటి నుంచి 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరగాలని స్పష్టం చేసింది. జాతీయ, అంతర్జాతీయ క్రైటీరియా ప్రకారం నీటి కేటాయింపులు జరగాలని తెలిపింది. కృష్ణా పరివాహక ప్రాంతంలోని జనాభా, ఆయకట్టు ఆధారంగానే నీటి పంపకాలు జరగాలని వాదించారు తెలంగాణ తరపు న్యాయవాదులు. ఈ లెక్కలపై ట్రిబ్యునల్ కొన్ని డౌట్లు అడగడంతో అడ్వకేట్లు వాటిని క్లారిఫై చేశారు.